ద్వారకా నగరం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కొలువుదీరిన స్వర్గధామం. అక్కడంతా శుభమే జరుగుతోంది. కాని ఒకే ఒక్క లోపం. అక్కడ ముగ్గురు అత్యంత శక్తివంతుల మనసులో గర్వమనే విషబీజం మొలకెత్తింది. మొదటివారు గరుత్మంతుడు, విష్ణుమూర్తి వాహనం. ముల్లోకాల్లో నాకంటే వేగంగా ప్రయాణించేవారు ఎవరూ లేరు అన్నది ఆయన గర్వం. రెండోవారు సుదర్శన చక్రం, కృష్ణుడి ఆయుధం. నేను లేకపోతే కృష్ణుడికి రక్షణ లేదు, నాకంటే బలమైనది ఏదీ లేదు అన్నది దాని అహంకారం. ఇక మూడోవారు సత్యభామ, కృష్ణుడి ప్రియ పత్ని. లోకంలో నాకంటే అందగత్తే ఎవరూ లేరు, కృష్ణుడికి నా మీద ఉన్నంత ప్రేమ ఎవరి మీద లేదు అన్నది ఆమె ధీమా. వీరి అహంకారాన్ని తొలగించి వినయాన్ని నేర్పాలని శ్రీకృష్ణుడు ఒక లీలను ప్రారంభించారు. అదే ఆంజనేయుడిని ద్వారకకు పిలిపించడం. శ్రీకృష్ణుడు ఒకరోజు హనుమంతుడిని స్మరించారు. హనుమ గంధమాదన పర్వతం మీద తపస్సులో ఉన్నారు. కృష్ణుడు వెంటనే గరుత్మంతుడిని పిలిచారు. గరుడా, నువ్వు వెంటనే వెళ్లి హనుమంతుడిని తీసుకునిరా, నీ ప్రభువు శ్రీరాముడు పిలుస్తున్నాడని చెప్పు. అప్పుడు గరుడడు మనసులో ఇలా అనుకుంటాడు, హనుమంతుడొక కోతి కదా, అతన్ని తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు అని. వెంటనే గరుడడు గాలి వేగంతో బయలుదేరాడు. గాలికి మేఘాలు చెల్లాచెదరవుతున్నాయి. చివరికి హనుమంతుడిని చూసి, ఓ వానరమా, నిన్ను మా ప్రభువు ద్వారకకు రమ్మంటున్నారు అన్నాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి, నా రాముడు పిలుస్తున్నాడా, నేను వస్తాను, నువ్వు ముందు వెళ్ళు అని ప్రశాంతంగా చెప్పారు. గరుడడు నవ్వుకుని, నేను గరుడ పక్షిని, వాయువేగంతో వెళ్తాను, నువ్వు నాకంటే ముందు ఎలా వెళ్తావు, కావాలంటే నా వీపు మీద కూర్చో అని ఎగతాళి చేశాడు. కాని హనుమ వినయంగా తిరస్కరించారు. గరుడడు గర్వంతో రెక్కలాడిస్తూ ద్వారక వైపు దూసుకెళ్లాడు. నేను ద్వారకకు వెళ్లేసరికి ఆ కోతి ఎక్కడో దారిలోనే ఉంటుంది అని మురిసిపోయాడు. కాని గరుడడు ద్వారక కోట గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అక్కడ హనుమంతుడు అప్పటికే నిలబడి రాముడి నామాన్ని స్మరిస్తూ ఉండడం చూసి గరుడడు షాక్ అయ్యాడు. తనకంటే వేగంగా ఎవరూ రాలేరన్న గరుత్మంతుడి గర్వం అక్కడ ఒక్క క్షణంలో ముక్కలైపోయింది. గరుడడి ముఖం చిన్నబోయింది. అయితే హనుమంతుడు కోట లోపలికి వెళ్లబోతుండగా సుదర్శన చక్రం అడ్డుపడింది. కృష్ణుడు ముందే సుదర్శన చక్రానికి ఒక ఆదేశమిచ్చారు, నేను పిలిచే వరకు ఎవరినీ లోపలికి రానివ్వద్దు అని. సుదర్శన చక్రం గర్వంతో, హనుమంతుడైతే ఏంటి, నా ఆజ్ఞ లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేడు అని మండుతున్న అగ్నిగోళంలా తిరగడం మొదలుపెట్టింది. కాని హనుమంతుడు ఏమాత్రం చలించలేదు. రామదర్శనానికి అడ్డు వచ్చే వీడెవడు అనుకుని సుదర్శన చక్రాన్ని చిన్న ఆట వస్తువులా పట్టుకుని నోట్లో వేసుకుని బుగ్గన దాచుకున్నారు. హనుమ లోపలికి వెళ్లగానే సుదర్శన చక్రం అసహాయంగా ఆయన నోట్లోనే ఉండిపోయింది. తనకంటే బలమైనదేదీ లేదన్న సుదర్శన చక్ర గర్వం పటాపంచలయ్యింది. ఇక లోపల సత్యభామ గర్వాన్ని అణచడానికి కృష్ణుడు ఒక ప్లాన్ వేశారు. సత్యభామ, హనుమంతుడు వస్తున్నాడు, ఆయనకు సీతారాముల దర్శనం తప్ప మరేదీ నచ్చదు, కాబట్టి నువ్వు సీతాదేవిలా అలంకరించుకో, నేను రాముడిలా కూర్చుంటాను అంటారు. సత్యభామ అద్భుతమైన వస్త్రాలు నగలు వేసుకుని అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ, నాకంటే గొప్పగా సీతమ్మలా ఎవరు కనిపిస్తారు అని గర్వంతో రాముడి పక్కన కూర్చుంది. హనుమంతుడు లోపలికి వచ్చి రాముడి పాదాలకు నమస్కరించారు. కాని కృష్ణుడి పక్కన ఉన్న సత్యభామను చూసి, ప్రభూ, మీ పక్కన కూర్చున్న ఈ దాసి ఎవరు, నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉంది అని అడిగారు. ఆ మాట వినగానే సత్యభామ వెన్నులో వణుకు పుట్టింది. తన అందం, హోదా హనుమంతుడి భక్తి ముందు కేవలం ఒక సేవకురాలి స్థాయి కంటే తక్కువని ఆమెకు అర్థమైంది. ఆమె అహంకారం నీరైపోయింది. చివరికి హనుమంతుడు నోట్లో ఉన్న సుదర్శన చక్రాన్ని తీసి కృష్ణుడి పాదాల దగ్గర ఉంచారు. అప్పుడు గరుడడు, సత్యభామ, సుదర్శన చక్రం ముగ్గురూ కృష్ణుడి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. భగవంతుడి ముందు కేవలం వినయం మాత్రమే గెలుస్తుంది, గర్వం ఎప్పుడూ ఓడిపోతుంది అని నిరూపించిన ఈ గాథ మనందరికీ ఒక గొప్ప సందేశం. రామనామ స్మరణతో గర్వాన్ని జయించిన హనుమంతుడికి ఒక నమస్కారం.